హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు? హాయ్ జయ్ గారు, ఐఎమ్ సూపర్ ఫైన్. చూస్తున్నారుగా. ఓహ్! సూపర్. సూపర్. చాలా చేంజ్ కనిపిస్తున్నారండి. థ్యాంక్ యూ సో యాక్చువల్‌గా మచ్. వినీలా గారితో మా కో యాంకర్ గీత రెగ్యులర్‌గా చేస్తా ఉంటుంది. అవును, అవును. నాకేంటంటే నా దగ్గరకొచ్చే గెస్ట్‌లు చాలామంది వినీలా గారి డైట్ ప్లాన్ గురించి మీ ఛానల్‌లో చూస్తున్నాం జయ. ఎలా ఉంటుంది? అది అది అసలు ఆ ఫుడ్డు అదంతా మనకు సరిపోతుందా? మనం చేయగలుగుతామా? అని చాలామంది నన్ను అడుగుతున్నారు. అవును. నాకేమనిపించిందంటే గీతతో మాట్లాడా. గీత ఒకసారి నేనెళ్ళి వినీలా గారితో మాట్లాడతాను. నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అవును. వస్తది అనేసి. సరే తీరా నేను ఇక్కడికొచ్చేసరికి మీరున్నారని తెలిసింది. మిమ్మల్ని మీకు గుర్తుందో లేదో మనం శ్రావణ మాసం అప్పుడు అంజలి గారి ఇంట్లో కలిసాం. అవునండి. ఆ రోజు అప్పుడు వ్రతం రోజు కదా. యెస్. యెస్. ఆ రోజు ఏంటంటే మిమ్మల్ని కలిసిన రోజు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చా. అందుకే నా ఫుడ్ ఏం ఆ తీసుకోలేదు. రోజు మీరు మీరు అక్కడ పెట్టే అన్ని ప్రసాదాలన్నీ కూడా. ఏది ముట్టుకోలేదు కదా. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చాను ఆ రోజు. మేబీ దట్ ఈస్ స్టార్టింగ్ డే కదా. ఆ రోజే మొదలు పెట్టినట్టున్నాను. అవును. అవును. 2 నెలలు అయింది. అవును, కరెక్ట్‌గా 2 మంత్స్ కరెక్ట్‌గా అవుతుంది. 2 మంత్స్ అయింది. కానీ ఎంత చేంజ్ కనిపిస్తున్నారో శృతి గారు థ్యాంక్ యూ మీరు. అండి. థ్యాంక్ యూ సో రియల్లీ మచ్. అండి. రియల్లీ. ఎందుకంటే నేను నా కళ్ళతో చూసాను ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎంత లాస్ అయ్యారు మీరు? 11 కిలోస్ 200 గ్రామ్స్ అనుకుంటా. ఓహ్! 2 మంత్స్. ఓకే. ఎలా అండి అసలు మీకెందుకొచ్చింది ఈ ఆలోచన? అంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి హెల్తీ బేబీ, ఓకే. బూస్ట్ బేబీ అనాలి. సో అదేంటంటే కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఐ వాస్ వెరీ వెరీ కాన్షియస్. అంటే ఆబ్వియస్గా కొంచెం హెల్దీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు యూ నీడ్ టు మెయింటైన్ కదా. అవును. బట్ కంటిన్యూస్గా ఫుడ్ తినడం మానేయడము, డైట్ చేయడము ఇదే ప్రాసెస్ అయిపోతుంది త్రూ అవును. అవుట్. ఆ! అప్పుడు కంటిన్యూగా అలా డైట్ చేస్తుంటాను, వర్కౌట్ చేస్తుంటాను, మళ్ళీ తింటాను, మళ్ళీ లావు అవుతాను. ఎలా అంటే 6 నెలలు సన్నగా ఉండటం 6 నెలలు లావుగా ఉంటా. అది పూర్ణచంద్రుడుని అర్ధచంద్రుడు టైప్‌లో ఇది ఓకే. కంటిన్యూస్‌గా నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు మనం ఎలా ఉన్నా అందంగానే ఉంటాం. బట్ అవునండి. యాస్ ఏజ్ అడ్వాన్సెస్ వీ నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్. మోర్ దెన్ బీయింగ్ బ్యూటిఫుల్ ఆర్ మోర్ దెన్ బీయింగ్ స్లిమ్, ఆఫ్ కోర్స్. హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును. దానికి తోడు ఆన్ స్క్రీన్ ఉన్నారు. ఆన్ స్క్రీన్ ఉన్నాము. యెస్. అప్పుడు ఇంకొంచెం మోర్ కాన్షియస్ మోర్ ఎక్కువగా కాన్షియస్‌గా ఉంటుంది కదా! ఉంటాము. అండ్ యూ నీడ్ అంటే కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు మనం కోల్పోకూడదు. అవును. అవును. సో ఆ కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు అన్న ఒకే ఒక్క మెయిన్ కారణం, అంటే లావుగా ఉన్నంత మాత్రాన కాన్ఫిడెన్స్ ఉండదనో, లేకపోతే సన్నగా ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుందని కాదు కానీ, బట్ ఏజ్ ఫ్యాక్టర్‌తో పాటు మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. మనం 100% హెల్త్ అండి. మీద కాన్సంట్రేట్ చేయకపోతే ఇది బిగ్ టాస్క్ అయిపోతుంది. యెస్. యెస్. సో ఆ ప్రాసెస్‌లో ఏంటంటే మామూలుగా రెగ్యులర్‌గా వాకింగ్‌కెళ్తాను, నైట్ ఒక పూట తింటాను, ఒక పూట మానేస్తాను. అంటే ఒక ఇర్రెగ్యులారిటీ. ఓకే. ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్‌లో ఉంటాం. యెస్. మార్నింగ్ అంతా ఫాస్టింగు, స్టార్వింగు, అక్కడ ఫుడ్ బాగోలేదనో, లేకపోతే ఆ! ఇంకో కారణమో డైట్ చేయాలనో ఆ! రోజంతా టైం చేసేస్తాం. ఉందో లేకో టైం ఉందో తినకపోవటం. లేదో తినము, మానేస్తాము. రాత్రి ఇంటికొచ్చి ప్రశాంతంగా కూర్చుని అమ్మొండింది, అత్తొండింది, మనం యెస్. వండుకుని అన్నీ కడుపు నిండా పెట్టుకొని తినటం. కడుపు నిండా హాయిగా తింటాం. దట్స్ ఇనఫ్. ఆ! ఆ! రోజంతా చేసింది ఒక ఎత్తు, సాయంత్రం నైట్‌కి కూర్చొని తినేది ఒక యెస్. ఎత్తు. యెస్. యెస్. సో ఆ ప్రాసెస్‌లో ఏమవుతుంది, ఆబ్వియస్‌గా యూ గెయిన్. రోజంతా ఎప్పుడైతే మానేస్తామో అవునవును. రాత్రి కొంచెం ఇంటేక్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ మనకు తెలిసినవేనండి. తెలిసిన విషయాలే శృతి గారు. అన్నీ కానీ తెలుసు. ఏం అన్నీ చేస్తాం, తెలుసు. ఫాలో అంటే అవ్వలేకపోతున్నాం. శంఖంలో పోస్తే గాని తీర్థం అవ్వదన్నట్టు వినీల యెస్. గారు చెప్తే గాని మనకి యెస్. యెస్. అది ఇదవలే. అంటే మీకెలా అంటే వినీలా గారు మీకెలా థాట్ వచ్చారండి? ఆ వినీలా గారిని నేనంటే కలవాలనేసని వీడియోస్ చూసానండి. మీ దాంట్లోని చాలా సుమన్ టీవీలో వీడియోస్ చూసారా? సుమన్ టీవీలో చాలా వీడియోస్ చూసాను. అలాగే మన చెర్రీ సత్యాక్షి ఆవిడున్నారు కదా, పెరుగు అవునవును. పచ్చడి ఆవిడ. అవును. ఆవిడ వీడియోస్ చూసాను. అంటే ఆవిడ చూస్తుండగానే చాలా డ్రాస్టిక్‌గా చేంజ్ చేంజ్ కనిపించింది అయ్యారు. ఆవిడలో. ఓకే. ఇదేంటిది ఏదో మిరాకిల్ లాగా ఆవిడ తగ్గుతూ కనిపిస్తూ, ప్రతి వీడియోకి ఒక చేంజ్ కనిపిస్తూ ఉంది ఆవిడలో. ఓకే. అలాగే స్ట్రీట్ బైట్ మన రవితేజ గారు, ఆ! ఆయన వీడియోస్ కూడా చూసా. హ్మ్. చూసి ఇవి చూడగానే ఇదేదో సంథింగ్ మెషిన్స్ లేదంటున్నారు, టాబ్లెట్స్ లేదంటున్నారు, నో పౌడర్స్ అంటున్నారు. ఆ! జస్ట్ ఆ! కేవలం డైట్‌తో తగ్గిస్తా. బికాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఐ యామ్ వెరీ వెరీ అప్రహెన్సివ్. నాకు భయం. హ్మ్. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, ఈ యెస్. యెస్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోనేసి. ఏమైనా ఉంటాయా? లావుగా ఉన్నా పర్వాలేదు, హాయిగా ఉన్నాం కానీ లెట్స్ నాట్ టేక్ యెస్. రిస్క్. యెస్. యెస్. ఈ టాబ్లెట్స్ అనో, లేకపోతే సబ్స్టిట్యూట్స్ అనో, లేకపోతే ఇంజెక్షన్స్ అనో, ఇంకోటో చెప్తూ ఉంటారు కదా. హ్మ్. అవేమీ లేవట. హ్మ్. అవును. సో హాయిగా ఫుడ్‌తోనే తగ్గిస్తారట. యెస్. ఓన్లీ డైట్. ఓన్లీ డైట్‌తో ఆ! అనేది నాకు కొంచెం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌లా అనిపించింది. మనం తినే ఫుడ్‌తోనే మనం ఏదో కొంచెం ఆ! మేనేజ్ చేసుకోగలిగితే తగ్గుతాము అనేది అసలు సూపర్ కదండీ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కదా అది. కాదు శృతి గారు. ఇప్పుడు ఫుడ్‌తోనే మనకి డైట్ అని చెప్పేసి మనం డాక్టర్ వినీల గారు చెప్తా ఉన్నారు అవును. కదా! ఈ ఫుడ్ అనేది మనకసలు అందుబాటులో ఉండే ఫుడ్డేనా?
అంటే మన ఇంట్లో అయ్యో! దొరికే ఐటమ్స్ ఏనా రోజు బయటికి ఉరుకులు మన పరుగులు? వంటింట్లో ఉండే వస్తువులేనండి. అంతకు అవునా? మించి ఏమీ లేవు అక్కడ. ఓ, నిజంగా నేను అసలు ఆవిడ డైట్ అని చెప్పినప్పుడు దీనికి మళ్ళీ మనం వెళ్లి అన్ని కొనుక్కొని తెచ్చుకొని దానికి ఒక సెపరేట్ అదొక సెక్షన్. ప్రాసెసా? ఇంకోటంటే ఈ రెగ్యులర్ వర్కింగ్ స్కీమ్‌లో యూ కాంట్ దానికి ఒక స్పెషల్‌గా మనం చేసుకొని తినడము, చేసుకొని తయారు చేసుకొని వెళ్ళడము అంటే వర్క్‌కి వెళ్తాం కదండీ! మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎక్కడ ప్యాకింగ్ చేసుకొని అన్ని అదే రెడీ కదా. చేసుకొని వెళ్ళగలుగుతాము. అవును, సో అవును. దట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో అది జరుగుతూ కష్టమేమో, ఏమో ఆవిడ స్పెషల్ డైట్, మళ్ళీ స్పెషల్ ఫుడ్, స్పెషల్ ఇదంతా ఇస్తారేమో అని కొంచెం ఆలోచించాను. దీంతోనే వచ్చాను. ఓకే. ఫస్ట్ ఏంటంటే వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు గానీ, ఆ. డైట్ అంటున్నారు గానీ, డైట్‌తో ఏం కాదులే ఏవో ఉంటాయి. ఆ. సమ్ మెషిన్స్ ఆర్ సమ్ Yes, టాబ్లెట్స్ yes, yes. సంథింగ్ ఆర్ ది అదర్ ఉంటుంది అని ఒక ఇది. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఏదైనా ఎక్స్‌క్లూజివ్‌గా ఏమైనా ఉంటుందేమో మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్న ఒక చిన్న ఆలోచనతోనే రావడం జరిగింది. బట్ వన్స్ ఐ కేమ్ హియర్ నేను వారితో మాట్లాడిన తర్వాత మీ ఇంట్లో ఉన్న వస్తువులు, మీరు రోజు తినే ఫుడ్‌ని కొంచెం రెగ్యులేట్ చేసి, మేనేజ్ చేసి ఒక టైమ్‌లీ తినండి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఓకే. మనం టైంకి ఏం తింటున్నాము అంటే దే సే నో వాట్ యూ ఈట్ యూ బికమ్. yes. వాట్ యూ ఈట్ యూ ఆర్. ఆ. వాట్ యూ ఈట్ యూ ఆర్. సో మనం ఏం తింటామో అదే మనం. అంతే. అంతే. ఆ. అందులో ఇంకా వేరే లేదు. నేను అదే అన్నాను కదండీ! తినకుండా ఏం లావైపోలేదు మనం. ఓకే. అదొక ప్రొఫెషనేట్‌గా తినకుండా అప్పుడు రాత్రి నేను చెప్పినట్టు ఆ. రాత్రి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తిని అప్పుడేం వర్కౌట్ లేదు, ఏం లేదు. అవును. ఇంక పొద్దున్నే వర్క్‌కెళ్ళిపోతాము. అదంతా ఎప్పుడు బర్న్ చేస్తున్నాము? యెస్. మీరు 11 కేజీస్ 11 కిలోస్. లాస్ అయ్యారు కదా! అవును. అయితే ఏదైనా ఎక్సర్‌సైజ్ కానీ ఇంకా మీరేమైనా నేను పర్సనల్‌గా పర్సనల్‌గా చేసారండి? అంటే వాక్ చేస్తున్నానండి. వర్క్ చేసి. వాక్ చేస్తున్నాను. నాకు వర్క్ లేనప్పుడు మార్నింగ్, ఈవినింగ్ చేస్తున్నాను. హ్మ్. వర్క్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక 1 అవర్. ఓకే. మీరు కంటిన్యూస్‌గా షూట్స్‌లో ఉంటారు కదా! అవును. వినీల గారు ఇచ్చే డైట్ సరిపోతుందా? ఇన్‌ఫాక్ట్ చాలా ఎక్కువ. అవునా? సీరియస్లీ. ఓహ్! ఎందుకంటే ఆహ్, ఆహ్, ఎక్కువ ఇంటేక్ ఒకేసారిగా పెట్టుకొని తినకుండా నాకిచ్చిన పోర్షన్సా? పోర్షన్స్ 9:00 తింటానండి. ఆహా. 11కి తింటాను. 6కి యూ క్లోజ్. ఓకే. యూ క్లోజ్ ఆల్ విండోస్, ఆల్ డోర్స్. ఓకే. విండోస్ కూడా లేవు. అంటే మొత్తం 6కి క్లోజ్ క్లోజ్ చేసేస్తున్నారు. చేసేస్తాం. బాడీ అడ్జస్ట్ అవుతుందా? అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆహ్, ఆయిల్స్ కావాలి మనకి. ఆహా. అవి సీడ్స్ రూపంలో, డ్రై ఫ్రూట్స్ రూపంలో ఇస్తున్నారు. మ్మ్. కార్బోహైడ్రేట్స్ కావాలి. అదొక ఇడ్లీ రూపంలోనో, ఒక ఏంటది దోస రూపంలోనో, మిల్లెట్స్‌లోనో ఏదో ఒక రకంగా ఒక టీ కప్ రైస్ మానేయొచ్చేమో. ఇదొక పెద్ద టెన్షన్ అండి. అసలు రైస్ main- మానేయమంటారో, కాఫీ మానేయమంటారో. డైట్ అంటే ముందు అదే కదా! అవునండి. హెల్తీ ఈటింగ్ అంటే యూ హావ్ టు లీవ్. కాఫీ అవును, వదిలేయాలి, అవునవును. అన్నం వదిలేయాలి. ఇవన్నీ భయాలున్నాయి. మెయిన్ మనందరికి ముఖ్యంగా మన ముఖ్యంగా తెలుగు వాళ్ళకి వైట్ రైస్ అనేది పడాలండి. రైస్ అనేది పడాలి. బట్ అలా ఏం లేదు. ఓకే. రైస్ కూడా ఇస్తున్నారు. మ్మ్. అండ్ టీ కప్ రైస్ విత్ కర్రీస్. కర్రీస్ కూడా ఏంటంటే రెగ్యులర్‌గా మసాలాలు, కారాలు, నూనెలు అన్నీ రెగ్యులర్‌గా వేసుకొని నువ్వు తినేస్తే డెఫినెట్‌గా తగ్గరండి. అవునవునవును. అందులో ఎటువంటి ఇది లేదు. కాకపోతే బ్యాలెన్స్డ్‌గా ఏం తినాలి, ఎలా తినాలి, ఒక సిస్టమేటిక్‌గా తింటున్నాము, సిస్టమేటిక్‌గా నడుస్తున్నప్పుడు ఆబ్వియస్లీ దే విల్ బి ఎ రిజల్ట్. ఓకే. దట్ ఈస్ నాన్ వెజ్ తీసుకోవచ్చా శృతి గారు? అన్నీ ఉన్నాయండి. నాన్ వెజ్ ఉన్నాయి. నాకు ఎన్ని డౌట్స్ అంటే సరే వినీలా గారు పేషెంట్ తో ఉన్నారు, క్లయింట్ తో ఉన్నారనమాట. ఈ లోపు మీరు కనిపించారు కాబట్టి మీతో ఇంకొంచెం ఫ్రీగా అడగొచ్చు నిజంగా. డాక్టర్ గారితో కన్నా కూడా అన్నీ అనేసి నాకు ఉన్నాయండి. డౌట్ అంటే వచ్చింది. నేను ఇంకోటి ఏంటంటే ఆయిల్ కట్ చేసేయమంటారు, ఆ. కారం వద్దంటారు, మసాలా ఏం వద్దంటారు కదా యూజువల్‌గా డైట్ అవును, ప్రోగ్రామ్‌లో. అవును. బట్ అలా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ రాగానే కాఫీ మానేయమంటారా అండి అని అడిగా. బికాజ్ కాఫీ అనేది నాకు చాలా ఇష్టమైనది. రైట్. సో అలా ఏం లేదండి. మీరు తినే ఫుడ్‌లో Hmm. ఒకటి వదిలేస్తున్నాము. యూ హ్యావ్ కాఫీ. ఎస్ ఎస్. అన్నీ తినేసి కాఫీ తాగేస్తే కష్టం. అవును, అవును. అన్ని వదిలేస్తున్నాం కదా! చాలా వరకు మనం మినిమైజ్ చేసేస్తున్నాం కదా! Okay. మినిమైజ్ చేసేసినప్పుడు కాఫీ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. Oh. సో అన్నీ అలా ఆయిల్స్ ఎలా అందుతాయి. మ్మ్. డ్రై ఫ్రూట్స్ మ్మ్. రోజు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మ్మ్. అలాగే కార్బోహైడ్రేట్స్ అలాగా ఉన్నాయి. ఇడ్లీ ఉంది, దోస ఉంది. కాకపోతే ప్రపోర్షన్ తగ్గుతుంది. అంటే Okay. పోర్షన్ తగ్గుతుంది. ఓకే. అలాగే ఈవినింగ్ మనకి ఫైబర్, మ్మ్. రకరకాల వెజిటబుల్స్‌లో ఫైబర్ వస్తోంది అన్నిట్లో. సో ఆ విధంగా మీకు ఎక్కడ నీరసం కానీ అబ్బా నా ఫుడ్ అంటే నేను కావాలి అనుకున్నది తినలేకపోతున్నాను అని అది కానీ ఇట్ ఇస్ అలాంటి లైక్ ఫీలింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. అంతే. Yes. ఇట్ ఇస్ ఆల్ స్టేట్ ఆఫ్ మైండ్. మనం మనసులో తిండి తినలేదు, అన్నం తినలేదు, నేను నీరస పడిపోతున్నానేమో, నేను పడిపోతున్నానేమో అని మన మైండ్‌లో ఎప్పుడైతే స్ట్రాంగ్. బట్ ఫర్ ఆల్ దిస్ వి నీడ్ ఎక్స్‌ట్రీమ్ డిటర్మినేషన్. మీకు ఎలా అనిపిస్తుందండి 11 కేజీస్ లాస్ అవటం అంటే అసలు మాటలు కాదండి బాబోయ్. అసలు ఎంత స్లిమ్ గా కనిపిస్తున్నారంటే ఒక 10 ఇయర్స్ మైనస్ అయిపోయారు. అయ్యో! రియల్లీ. థ్యాంక్ యూ సో ఆ మచ్. ఫీల్ ఎలా ఉంది? ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. అంటే బయట ఇప్పుడు నేను సడన్ గా చూసాను మిమ్మల్ని, ఆ రోజు చూసాను మళ్ళీ ఇప్పుడు చూసాను. అవునవును. నిజంగా డ్రాస్టిక్ చేంజ్. థ్యాంక్ యూ సో వెరీ ఇలా మచ్. ఎవరైనా చెప్తున్నారా చాలా మిమ్మల్ని మంది చూసి? చెప్తున్నారు. చాలా మంది చెప్తున్నారండి. ఓకే. ఇంకోటి ఏంటంటే
ఎక్కడంటే ఈ డిటర్మినేషన్ ఇదంతా ఎక్కడొస్తుంది మోటివేషన్ అనేది వినిల గారు చెప్పినప్పుడు ఎవ్రీ మార్నింగ్ మొట్టమొదటిగా లేచిన వెంటనే మీ వెయిట్ చేసుకోవాలి. చెక్ చేయాలి. చెక్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆవిడకి ఫోటో పంపించాలి. ఓ మర్చిపోయానండి ఇంకొక విషయం. నాకు మా గీత చెప్పింది, అక్క ప్రతి క్లయింట్తో వినీల గారే తన్నే డైట్ మెను పెడతారు. అవును, ప్రతిరోజు మనం ఏం ఫాలో అవ్వాలి విత్ అవును. వాయిస్ వాయిస్ పీడిఎఫ్ కాదక్క, వాయిసే పెడతారంటే ఆవిడ అది ఇంతమంది స్పూన్ కూడా clients పెడతారండి ని- ఆవిడ. ఏ స్పూన్ తో మీరు ఎంత వేసుకోవాలి, అన్నం తింటున్నారు కదా అది ఎంత వేసుకోవాలి, కూర ఎంత వేసుకోవాలి, అన్ని డీటెయిల్డ్ గా వాయిస్ నోట్ ఉంటుంది. ప్లస్ ఒక పిక్స్. ఎస్, వాయిస్. ప్రతి మార్నింగ్ ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి అనేది విత్ వాయిస్ విత్ పిక్స్. సో మనకేంటంటే ఆ వెయిట్ రోజు ఏదో చీట్ చేసేసి ఏదో తినేసరే అనుకోండి, అవును అవును పొద్దున్నే మళ్ళీ వెయిట్ వెళ్తుంది. అంతేగా. పొద్దున్నే చూపించాలి కదా ఆవిడ పిక్చర్. ఆ భయంతో సగం తినరు. స్టిక్ట్ అండి వినీల గారు. స్ట్రిక్ట్ అంటే ఎవరి కోసం చేస్తున్నామండి, ఇట్ ఇస్ డూయింగ్ ఫర్ మన Yes. కోసం మనం చేస్తున్నాం కదా. Yes. అంటే ఎవరిని చీట్ చేస్తాం మనం తిని. ఆఫ్ కోర్స్ తను ఈ రోజు తిన్నానంటే అని చెప్తే కొట్టారు తిట్టారు కదా. అంతే కదా. బట్ ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ డిసిప్లిన్. అంటే మనం ఒకసారి ఇక్కడికి వచ్చాము అంటే ఒక డిసిప్లిన్ తో Yes. ఒక సిస్టమ్ మన హెల్త్ మన కోసం హెల్త్ కాబట్టి కోసం మనం చేస్తున్నప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇంకెవరో మానిటర్ చేస్తారు, వాళ్ళు మనం తిడతారు అని కాకుండా. బట్ ఇదేంటంటే ఇంకొక నేను ఎందుకు అన్నానంటే ఈ మాట ఫోటో పెట్టడం. ఇంకోటి వెయిట్ ఫోటో మాత్రమే కాదు, ఇప్పుడు మీకు ప్లేట్ చెప్తారు కదా మార్నింగ్, ఆ ప్లేట్ అరేంజ్ చేసి పెట్టాలి బిఫోర్ యూ ఈట్. మనం కూడా ఆవిడకి పెట్టాలి మళ్ళీ. ఆవిడకి ఫోటో ఆవిడ పెట్టడమే కాదు, ఆవిడ పెడితే చూసి ఆ బాగుంది ఎంజాయ్ చేయటం కాదు. బాగుంది ప్లేట్ అనుకోవడం కాదు, మళ్ళీ మనం కూడా ఏం తింటున్నాం, ఆవిడ పెట్టిన ప్లేట్ని ఎగ్జాక్ట్ గా మనం పెడుతున్నామా లేదా అనేది బిఫోర్ ఈటింగ్ వీ హ్యావ్ టు పోస్ట్ అ పిక్. మరి కదండి. తను చూస్తారు, చూసి టిక్ పెడతారు, ఓకే తమ్ పెడతారు, ఓకే. లవ్ పెడతారు, స్మైలీ పెడతారు. అంటే దట్ గివ్స్ యూ సో అంటే మనం జనరల్ గా ఎలా చూస్తామంటే శృతి గారు, ఒక హాస్పిటల్ కానీ ఇలాంటి కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ ఇలా చేసుకోండి, ఇది చేయండి, అది చేయండి అని అంతే. చెప్పేస్తారు. అవును, బట్ ఇలా అంటే Monitoring. కంటిన్యూస్ గా మానిటరింగ్ చేయటం దట్ అనేది ఈస్ వెరీ వెరీ అంటే చాలా అది ఇంపార్టెంట్ చాలా కదా. చాలా బెస్ట్ పార్ట్ అండి. ప్లస్ నాట్ ఓన్లీ వన్ క్లయింట్, అంత మందికి ఆ వాయిస్ నోట్ అలా పంపిస్తూనే ఉంటారు. ఎవ్రీ డే ఇట్ చేంజెస్. అంతే కదా. రోజు పర్సన్ టు పర్సన్ మారుస్తుంటారు. చేంజ్ అవుతామా? అవును. ఇప్పుడు నాకు పెట్టింది మీకు పెట్టడానికి లేదు, ఇంకోటి ఇంకొకరికి ఏంటంటే, లేదు. నాకు ఫస్ట్ ఎక్కడంటే కాన్ఫిడెన్స్ ఎక్కడొచ్చింది అంటే రాగానే ఆ. ఆ డైట్ షీట్ రెడీ చేసి ఇచ్చేలే. ఆ. మీరు వచ్చారండి, ఐఎమ్ సో వెరీ హ్యాపీ, రెండు డబ్బులు కట్టేయండి, మీరు డైట్ షీట్. నో, ఫస్ట్ ప్రాసెస్ ఉంది. ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది. బ్లడ్ టెస్ట్లు చేస్తారు. ఎస్, బ్లడ్ టెస్ట్లు చేస్తారు, మీ బిఎంఐ చెక్ చేస్తారు, మీకు ఎంత కొలెస్ట్రాల్ ఉంది, మీరు ఎంత తగ్గాలి, ఎంత ఎంతవరకు తగ్గితే తగ్గితే హెల్తీగా ఉంటుంది, మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఆ డెఫిషియన్సీస్ చెక్ చేస్తారు. దానికి తగ్గట్టుగా డెఫిషియన్సీస్ అనుగుణంగా, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఎందుకు వేరీ అవుతుంది డైట్ చార్ట్, అందరికీ ఒకటే ఇచ్చేయచ్చు కదా అంటే మన బ్లడ్ రిపోర్ట్స్ బట్టి, మన బిఎంఐ బట్టి, మన డెఫిషియన్స్ బట్టి షీ చేంజెస్ టు పర్సన్. సూపర్. అందుకని ఆ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల నాకు అక్కడ సగం కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అన్ని చెక్ చేసి రిపోర్ట్స్ చూసి మన డెఫిషియన్సీస్ ఏమున్నాయి, మన లైఫ్ స్టైల్ ఏంటి, వాట్ వీ డూ, మన ప్రొఫెషన్ ఏంటి, దానికి అనుగుణంగా ఆవిడ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ రిలయబుల్. ఓకే. ఇంకోటి ఏంటంటే వాట్ ఐ మీన్ టు సే ఒక రెస్పాన్సిబుల్ దీంట్లో ఉండి ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 32 years అండి. 32 years. నేను ఒక మాట చెప్పాను అంటే అథెంటిసిటీ ఉండాలి. ఏదో వచ్చానా చేసేసానా చెప్పేసానా వెళ్ళిపోయానంటే, ఇంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ అవునండి మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు అంటే అథెంటిసిటీ ఉండాలి. వై ఈస్ షీ సేయింగ్, ఎందుకు చెప్తున్నారు ఆవిడ అనేది ఒక నమ్మకం ఉండాలి. అలా నేను ఒక మాట వచ్చి నేను ఇక్కడ చెప్తున్నాను అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ. 100% అండి, 100%. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. అసలు మీరు ఎన్ని కేజీస్ లాస్ అవ్వాలని ఇక్కడికి వచ్చారండి? అట్లా ఏమన్నా పెట్టుకున్నారా? అలా ఏమనుకోలేదండి. మీ స్టార్ట్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్, రైట్? ఒకసారి రానివ్వండి, ఫస్ట్ వచ్చిన తర్వాత నేను ఇంత అనేది టార్గెట్ పెట్టుకోలేదు. నేను వచ్చాను, నేను ఐ హ్యావ్ టు లివ్ అ హెల్దీ లైఫ్ స్టైల్, ఒక సిస్టమ్ని అలవాటు చేసుకోవాలి, టైమ్లీ తినాలి. ఆ భయంతోనే నేను టైంకి తింటాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒక రొటీన్, ఒక రెగ్యులర్ రొటీన్ ఒకటి స్టార్ట్ అవుతుంది లైఫ్ లో. ఏదో ఎప్పుడో ఆకలిస్తే తిన్నామా, ఇప్పుడు అలవాటు పడిపోయారా డైట్ కి? మొత్తానికి 9 అయితే కంటిన్యూగా ఆవిడకి ఫోటో పెట్టాలి కాబట్టి అయినా నేను తినాల్సిందే ఖచ్చితంగా. సో అలా 9కి 11కి 6. కానీ మీ గురించి అంటే మీరు వినిలా గారితో మీకున్న జర్నీని మీరు చెప్తున్నారు, సూపర్. కానీ మిమ్మల్ని నేను డైరెక్ట్గా చూశాను. మీరు ఓకే అంటే ఈ వీడియోలో ఆ రోజు మనం కలిసినప్పుడు మన ఇద్దరం పిక్ తీసుకున్నాం.
ఎస్ అవును. నేను ఆ పిక్ ను కూడా పెట్టిపిస్తానండి. ష్యూర్ ప్లీజ్ ఎందుకంటే మన ఇద్దరం పక్క పక్కన కూర్చొని ఇంకోటి ఏంటంటే- అప్పటికి ఇప్పటికి అసలు ఎంత అదే డిఫరెన్స్ చీర అంటే అండి, ఇక్కడ నుంచి వచ్చిన చీర మన ఇద్దరు ఫోటో దిగింది, yes రీల్స్ లో కూడా ఉంటుంది, మీరు చూడండి. అవును అదే వీడియో ఆ రోజు ఫస్ట్ వినీలా గారితో చేసిన వీడియో ఏదైతే ఉందో ఓకే అదే శారీతో నేను అక్కడికి వచ్చా. సూపర్ సో యూ హ్యావ్ ద పిక్. సూపర్ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది శృతి గారు మీతో మాట్లాడటం, థ్యాంక్ యూ మమ్మల్ని సో మచ్. కలవటం. అండ్ ఇంకోటి ఏంటంటే, దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ ఆర్ ఇంటరాక్షన్ విత్ ఇన్ ఎనీ ఛానల్. నేను ఇప్పటివరకు థ్యాంక్ యూ ఈ 32 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు, ఎక్కడ ఏం మాట్లాడింది లేదు. నేను ఆ రోజు అడిగాను మీతో, మీరు అడిగారు. అమ్మకి ప్రేమతో చేస్తానండి చేస్తారండి, మీతో అవును, ఒకటి definitely, అనేసి అని. అవునవును. బహుశా సో ఇప్పటివరకు నేను ఎక్కడా చెప్పలేదండి. బట్ ఒక ముందుకొచ్చి ఒక మంచి మాట అంటే, ఎంతో మంది లేడీస్ Yes, ఎన్నో yes. రకాలుగా ట్రై చేస్తూ ఉంటారండి. రకరకాల ఏవేవో డైట్స్ చేస్తూ ఉంటారు, తగ్గట్లేదు అన్న ఒక డిస్సాటిస్ఫాక్షన్ బీయింగ్. అంటే నేను కూడా ఒక ఆ కోవలో ఉన్న ఒక లేడీగా నేను చెప్పేది ఏంటంటే, అన్ని ట్రై చేస్తున్నాము, తగ్గట్లేదు. ఎక్కడ లోపం జరుగుతోంది అంటే, yes వీఆర్ మిస్సింగ్ ది సిస్టమ్. ఒక ప్రపోర్షనెట్ గా తినడం అనేది మనం మిస్ చేస్తున్నాం. అది వినీలా గారు, షీ ఈజ్ లైక్ ఎక్స్పర్ట్స్ guiding దగ్గరికి us. వెళ్ళట్లేదేమో. ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే Yes. మన సొంత వైద్యాలు మనం సొంతంగా ఒక రోజు ఒక పూట తినడం మానేసి ఒక పూట తినేసి ఇలా ఇర్రెగ్యులారిటీ మనం అవునవును. మెయింటైన్ చేస్తున్నాం. ఎప్పుడైతే డైట్ అనేది ఒక సిస్టమ్ గా వెళ్తుందో డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి అనేది నేను నమ్మాను. అండ్ ముఖ్యంగా వినీలా గారిని నమ్మాను. ఎస్ అండ్ నమ్మినందుకు రిజల్ట్ కనిపిస్తోందండి. థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ వే టు గో. ఇంకా Yes, చాలా చాలా జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మనం వినీలా గారి గురించి డైట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మీరు మాత్రం నాకు పర్సనల్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందేనండి. తప్పకుండా తప్పకుండా. రైట్ అండి. Thank థ్యాంక్ you యూ so very much. బాయ్ Thanks a అండి. lot, ma'am. నమస్తే. Thank you. నమస్తే.